హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత మహేష్ అండ్ బ్లాగ్స్. సో టుడే రెసిపీ వచ్చేసి అవిసె గింజల లడ్డు. అవిసె గింజలతో లడ్డు చేస్తున్నానండి, ఫ్లాక్స్ సీడ్స్. సో దానికైతే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అవిసె గింజలు ఒక కప్ తీసుకొని దాని అవిసె గింజలను అయితే ఫ్రై చేయాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ ఇట్లని నరాల వీక్నెస్ వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు హెయిర్ గ్రోత్ కోసం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అవిసె గింజలు తింటే చాలా హెల్దీ అంట. చిన్నపిల్లలకు కూడా ఈ లడ్డు అనేది ప్రతిరోజు ఒకటి ఇస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారంట. నేనైతే మా మున్నుగాడికి మా ఓట్స్ ఉంటాయి కండి, అందులో మిక్స్ చేసి ఫ్రై చేసి ఆ ఓట్స్లో కలిపి పెడతాను. డైలీ తింటాడు వాడు. మనకి చాలా ఇష్టం కూడా దీంతో చేసిన రెసిపీ ఏదైనా సరే. సో ఇవైతే ఇంకా ఫ్రై అయినాయి ఆల్మోస్ట్. ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ దీనికోసం పల్లీలు, ఇందులో కొన్ని పల్లీలు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు వేయడం వల్ల పల్లీల్లో ఐరన్ ఉంటుందంట. ఈ లడ్డు తింటే కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కాల్షియం, ఐరన్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయంట అవిసె గింజల్లో పల్లీలు వేయడం వల్ల. ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. నాకైతే తెలీదు. దీనివల్ల చాలా యూస్ఫుల్ అంట ఇవి, కానీ నాకు ఇంకా తెలియదు. ఇందులో బాదం పప్పు, కాజు, పిస్తా, ఇంకా ఎండు ఖర్జూర వేస్తే బెల్లం అంతగా ఏనవసరం లేదు. ఒక 2 స్పూన్స్ వేస్తే చాలు. ఎండు ఖర్జూర వేస్తే ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పల్లీలు అయితే లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతే అసలు టేస్ట్ బాగుండదు లడ్డుకి. లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది. సెకండ్ టైము పల్లీలను అయితే పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులోకి 1/2 కప్పు నువ్వులు తీసుకుందాం. నువ్వులు ఆ వేడికి పటపట బయటికి వస్తున్నాయి. సో వాటి కోసం అయితే మూత పెట్టి నువ్వులను అయితే వేయించుకున్నాం. నువ్వులు ఎంతసేపు పట్టదండి వేగడానికి, 1 మినిట్ అయితే పడుతుంది అంతే. నువ్వులను కూడా పక్కకి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని అందులో 1 కప్పు వరకు 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాం. 1/2 కప్పుకి ఎక్కువ పల్లీలు తీసుకున్నాం. 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాం. తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేస్తే ఇంకా పొడిగా చాలా టేస్ట్ ఉంటుంది. అసలు సాఫ్ట్గా నెయ్యి వేయడం వల్ల స్మెల్ అయితే తట్టుకోలేకపోతున్నాను నేనైతే. అంత బాగా వస్తుంది నెయ్యి స్మెల్. చూడండి లో ఫ్లేమ్లో ఎలా ఫ్రై చేయాలో కలుపుతూ ఉండాలి, ఆపకూడదు. ఆపితే కింద అడుగు మాడిపోతుంది. తర్వాత గోధుమ పిండి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చాలు. దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒకదాని వెంట ఒకటి మిక్సీ పట్టుకోవాలి. ఫాస్ట్ అయితే అవిసె గింజలు అయితే మిక్సీ పట్టుకుందాం. 1-2 మినిట్స్ అట్లా ఆపుతూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆపుతూ ఒకేసారి 3 స్పీడ్లో పెట్టామనుకో ఆ వేడికి అనేది అది గట్టిగా అయ్యి అందులో నుంచి అవిసె గింజల్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఆపుతూ తిప్పుతూ మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ పల్లీలని కూడా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు మెత్తగా అవ్విన తర్వాత నెక్స్ట్ గోధుమ పిండి, నువ్వులు, బెల్లం అయితే వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫైనల్గా ఎలా రెడీ అయిందో. పొడిగా ఎంత బాగా రెడీ అయిందో చూడండి. మీరు చూస్తూనే ఉట్టినే తినాలనిపిస్తుంది.
దాన్ని అయితే స్మెల్ అందులో నెయ్యి వేసినాం కదా, ఇంకెక్కువ స్మెల్ ఉంది. మళ్ళీ వన్ స్పూన్ నెయ్యి వేసుకొని అప్పుడైతే మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎక్కువసేపు పెట్టొద్దు, ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మళ్ళీ కొంచెం మాడిన స్మెల్ వచ్చినా కూడా అస్సలు టేస్ట్ బాగుండదు. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి, ఇంకా చాలు. అడుగు పడుతుంది అప్పుడే ఆల్రెడీ. నెయ్యి హీట్ అవ్వడం కోసమే స్టవ్ ఆన్ చేసుకోవాలి అంతే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దాని అంతా ఒక ప్లేట్లోకి మళ్ళీ సర్వ్ చేసుకొని బాగా కలపాలి. గట్టిగా కలిపితేనే లడ్డు అనేది గట్టిగా ఉంటుంది, లేదంటే అంత పొడిగా ఉందిగా పొడిగా రాలిపోతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ లడ్డు అయితే రెడీ అయినట్టే. చేతిలోకి వేసుకొని దాన్ని అయితే లడ్డులాగా ఒత్తుకోవడమే. ఇంకా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది తిన్నారంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు. ఆ లడ్డు అయితే అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే ఒక 10 to 13 years వాళ్ళకి చాలా అవసరం ఇది, ఈ లడ్డు అనేది. డైలీ ఒక లడ్డు ఇచ్చామంటే వాళ్ళకి హార్మోన్స్ కూడా చాలా ఇంబ్యాలెన్స్ కాకుండా ఇప్పుడు తినే ఫుడ్కి ఇవి తినడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మనం బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా. సో లడ్డు అయితే రెడీ అయింది. చూడండి అన్ని లడ్డులు ఎట్లా ఉన్నాయో, అన్నీ అలానే చేసుకోవాలి.